వెల్కమ్ బ్యాక్. ఈ పార్ట్‌లో మనం ద పవర్ ఆఫ్ క్వెషన్స్ గురించి చూద్దాం. లాస్ట్ 2 పార్ట్స్ హోప్‌ఫుల్లీ యూ గాట్ టు వాచ్. యూ కుడ్ ఏబుల్ టు pursue the material. And if you have any questions or concerns, please do comment or write in the comment section. ఇక్కడ మనం ప్రాంప్ట్స్ అంటే ఎల్ఎల్ఎంకి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మెషిన్‌కి సంబంధించి, ఇంజిన్‌కి సంబంధించిన ఏజెంట్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనం ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ని ప్రాంప్ట్స్ అన్నాం. జనరల్‌గా ఆ ఇన్‌స్ట్రక్షన్స్ క్వెషన్స్ రూపంలోనే ఉంటాయి కాబట్టి, ఆ క్వెషన్స్‌ని మనం జాగ్రత్తగా ఫ్రేమ్ చేయాలి అన్నాం. జనరల్‌గా మనం ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని మీద కామెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మన ఇంట్రెస్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా వాట్ నెక్స్ట్, లేదంటే వాట్ ఈజ్ మెంట్ బై సంథింగ్, వాట్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ సమ్ క్వెషన్. ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద ప్రాంప్ట్స్ ఆర్ టు టు get some information from the LLM. కాబట్టి చాట్ జీపీటీ దగ్గర ఉండి మనం దాని దాని ప్రాంప్ట్ ఏరియాలో టెక్స్ట్ బాక్స్లో మనం ఏదైనా టైప్ చేసాం అనుకోండి, అది ఎంత క్లియర్గా ఉంటే దాని రెస్పాన్స్ కూడా అంత క్లియర్గా ఉంటుందని గతంలో మాట్లాడుకున్నాం, ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఆ క్లారిటీని బట్టి ఒక ఒక క్లియర్ కాంటెక్స్లో క్లియర్గా ఉంటే ప్రాంప్ట్ మనకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందని కూడా చూసాం. అలా కాకుండా వేగ్ ప్రాంప్ట్స్ ఇచ్చామనుకోండి, టెల్ మీ సంథింగ్ అబౌట్ సంథింగ్ అన్నట్టుగా మాట్లాడితే ఇట్ విల్ ఆల్సో టెల్ యూ సంథింగ్ అబౌట్ సంథింగ్ విచ్ విల్ బి వెరీ ఎయిదర్ జనరిక్ ఆర్ రియలీ కన్ఫ్యూజింగ్. అలాగే స్మాల్ చేంజెస్ ఇన్ వర్డింగ్ కెన్ మేక్ ఏ బిగ్ డిఫరెన్స్. సో మీరు ఒక ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని ఆన్సర్ చేయి అనడానికి, ఒక యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నటువంటి స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని ఆన్సర్ చేయడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. అలా లేదు, మనం అది సెంటెన్సెస్లో ఉండాలా, పారాగ్రాఫ్స్లో ఉండాలా, ఏం ఉండాలి అనేది మనం డైరెక్షన్ ఇవ్వలేదనుకోండి, సో ఇట్ విల్ ఏదో జనరేట్ చేసేసి మనకు చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టూడెంట్ టైప్ అనుకుందాం, టెల్ మీ అబౌట్ యానిమల్స్. ఏ యానిమల్ గురించి చూపించాలి? అది కుదరదు. అలా కాకుండా టెల్ మీ అబౌట్ 3 ఫ్యాక్ట్స్, టెల్ మీ 3 ఫ్యాక్ట్స్ అబౌట్ డాల్ఫిన్స్ ఫర్ ఎ క్లాస్ స్పీచ్ అన్నారనుకోండి, పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది అనమాట. అలాగే మనం ఒక కాన్వర్జేషన్లో ఒక సందర్భం ఉంటుంది, ఆ సందర్భానుసారంగా మాట్లాడుకుంటాం. దాన్నే మనం కాంటెక్స్ట్ అంటాం. అంటే ఏంటి? కాంటెక్స్ట్ టెల్స్ ద ఏఐ హూ అండ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్. మీరు ఎవరి గురించి ఏం అడుగుతున్నారు, ఎవరిని ఏం అడుగుతున్నారు అనేది ఒక కాంటెక్స్లో ఉంటుందన్నమాట. సపోజ్ నేను ఏఐని ఒక ఇంగ్లీష్ లెక్చరర్గా ఊహించుకున్నాను అనుకోండి. దెన్ ఇఫ్ ఐ ఆస్క్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఓల్డ్ డ్రామాస్ లైక్ షేక్స్పియరియన్ లిటరేచర్, మిల్టన్స్ లిటరేచర్ అలా అడిగాను అనుకోండి, నేను ఆల్రెడీ యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇంగ్లీష్ టీచర్, లిటరేచర్ టీచర్ అన్నాను కాబట్టి, ఇంగ్లీష్ లిటరేచర్ ప్రొఫెసర్ అన్నాను కాబట్టి, విత్ ఇన్ ద డొమైన్ దానికి ఆన్సర్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అలాగే అజ్యూమ్ యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఫిజిక్స్ టీచర్ అంటాను. దెన్ ఇఫ్ ఐ ఆస్క్ ఎక్స్ప్లెయిన్ గ్రావిటీ వర్సెస్ ఎక్స్ప్లెయిన్ గ్రావిటీ టు ఎ 10-year-old యూజింగ్ ప్లే గ్రౌండ్ ఎగ్జాంపుల్. అలా నేను క్వశ్చన్స్ అడుగుతూ వెళ్ళాను అనుకోండి, ఒకటి ఆ కాంటెక్స్లో అడుగుతున్నాను, 2 స్కోప్ను కూడా నేను లిమిట్ చేసి ఇంకా మంచి ఆన్సర్ నాకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత కాంటెక్స్ట్ మేక్స్ ఆన్సర్స్ ఈవెన్ రెలవెంట్. అంటే కాంటెక్స్ట్లో మనం ఈ సందర్భంలో ఏం అడిగామో ఆ ఆన్సరే మనకి సూటబుల్ ఆన్సర్గా ఉంటుంది, అది రిలవెంట్గా ఉంటుంది. అలా కాకుండా మనం యు ఆర్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ అంటూ కామెంట్ ఆన్ షేక్స్పియరియన్, హ్యామ్లెట్ అన్నారనుకోండి, ఈ 2 కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఫిజిక్స్ ప్రొఫెసర్ నీడ్ నాట్ బి ఏ మాస్టర్ ఆఫ్ షేక్స్పియరియన్ లిటరేచర్. అలా మనం దాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ, ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో నుంచి ఏఐ మనకి ఏదైతే ఆన్సర్ ఇస్తుందో అది కూడా ఇట్ మే నాట్ బి యూస్ఫుల్ ఆర్ రిలవెంట్. తర్వాత ఇంకా కన్స్టెంట్స్ ఎలా చెప్తాం మనం? కన్స్టెంట్స్ అంటే ఏంటంటే బైండింగ్ రూల్స్ అనమాట. ఇదిగో ఇలా చెయ్యి అని గైడ్ ఇవ్వటం, ఇలాగే చెయ్యి అని చెప్పగలగటం. సపోజ్ నువ్వు నీ సమాధానాన్ని 100 wordsలో లిమిట్ చెయ్యి.
లేదంటే నీ సమాధానాన్ని కొద్దిగా ఫ్లవరీ లాంగ్వేజ్ వాడి, ఇఫమిజమ్స్ వాడి చెప్పు. లేదనుకుంటే నాకు 4 లేదా 5 బుల్లెట్స్‌లో చెప్పు ఈ ప్రశ్నకి సమాధానం. లేదా కొద్దిగా కైండ్‌గా చెప్పు. యాంగ్రీగా చెప్పు. ఆహ్, రెస్ట్‌లెస్‌నెస్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా నీ ఆన్సర్‌ని డ్రాఫ్ట్ చెయి అన్నామనుకోండి. ఐ థింక్ అలాంటి వర్డ్స్‌ని చూజ్ చేసుకుంటూ మన ఆన్సర్ చేస్తాయి. అలాగే కీప్స్ ద రెస్పాన్సెస్ ఫోకస్డ్ అండ్ యూజబుల్. మనం ఒక సందర్భంలో క్వెషన్ అడుగుతున్నాం అంటే ప్రాబబ్లీ వీ నీడ్ ద ఆన్సర్ ఫర్ ఎ పర్పస్. ఆ పర్పస్ కూడా మనకి మరి సాటిస్ఫై కావాలంటే డెఫినెట్లీ వీ నీడ్ టు మెయింటైన్ ద కాంటెక్స్ట్ అండ్ ఆల్సో పుట్ సమ్ బౌండరీస్ టు అవర్ క్వశ్చన్స్, అవర్ ప్రాంప్ట్స్ అన్నమాట. అలాగే సపోజ్ ఇఫ్ యూ సే ఇఫ్ ఎనీబడి ఆస్క్డ్ ఎ షార్ట్ పోయమ్ అబౌట్ ద సన్ 4 లైన్స్ ఓన్లీ అన్నారనుకోండి, నీట్‌గా రాయగలుగుతుంది. ఎందుకని? మీరు షార్ట్ పోయమ్ అన్నారు. 4 లైన్స్‌లో రాయమన్నారు. ఏ కాంటెక్స్ట్‌లో ఎవరిని గురించి రాయమన్నారు? సన్ గురించి రాయమన్నారు. కాబట్టి ఇట్ కెన్ గివ్ యూ ఎ గుడ్ పోయమ్ ఆర్ ఎ రైమ్. అలాగే మనం వితౌట్ లిమిట్స్ ఆ లైన్స్ 4 లైన్స్ అని అనలేదనుకోండి, దెన్ వీ డోంట్ నో. ఇట్ కెన్ రైట్ ఎ సానెట్, ఇట్ కెన్ రైట్ ఎ లాంగ్ పోయమ్, ఇట్ కెన్ రైట్ ఇట్స్ అప్ టు ద LLM అన్నమాట. సో constraints play a very crucial role in making the answers precise and concise. అందుకు మనం లిమిట్స్ పెడతాం అన్నమాట. తర్వాత మనం వేగ్‌గా అడగటం అంటే ఏంటి? ప్రిసైజ్‌గా అడగటం అంటే ఏంటి? వేగ్ ప్రాంప్ట్స్ అంటే ఏంటి? ప్రిసైజ్ ప్రాంప్ట్స్ అంటే ఏంటి? ఇంతకుముందు చూసాం. ఉదాహరణకి టెల్ మీ అబౌట్ హిస్టరీ అన్నారనుకోండి. హిస్టరీ అనేది హ్యూజ్ సబ్జెక్ట్ ఏరియా. దాంట్లో ఏ విషయాన్ని గురించి, ఏ కంట్రీకి సంబంధించి, ఏ క్యారెక్టర్‌లకి సంబంధించి మాట్లాడాలో, ఏ సన్నివేశాలు, ఏ సిట్యుయేషన్స్ గురించి మాట్లాడాలో ఎల్ఎల్ఎం కెనాట్ ఫిగర్ ఔట్. అలా కాకుండా సమ్మరైజ్ వరల్డ్ వార్ 2 ఇన్ 5 కీ పాయింట్స్ ఫర్ ఫిఫ్త్ క్లాస్ అనో, సిక్స్త్ క్లాస్ అనో, ఫర్ ద క్లాస్ అనో ఏదో అన్నారనుకోండి. యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ బౌండరీ. ఆ ఫోకస్ ఇచ్చారు మీరు. వరల్డ్ వార్ గురించి మాట్లాడాలి, 5 కీ పాయింట్లు మాట్లాడాలి, స్టూడెంట్స్కి పనికొచ్చేలాగా బుల్లెట్ ఫామ్లో రాయాలి. అది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అలాగే ఇంకొక వేగ్ ప్రాంప్ట్కి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హెల్ప్ విత్ మ్యాథ్ అన్నారనుకోండి. మ్యాథ్ ఈస్ ఎ హ్యూజ్ ఏరియా. దాంట్లో ఏ ఆస్పెక్ట్‌లో మీకు హెల్ప్ కావాలో ఎల్ఎల్ఎం కెనాట్ ఫిగర్ ఔట్. సో, మీకు ఆన్సర్ చేయకుండా ఉంటూ రూడ్‌గా ఉంటది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఎల్ఎల్ఎమ్స్ ఆర్ డిజైన్డ్ టు గివ్ యూ సంథింగ్ అండ్ ఆస్క్ ఫర్దర్ క్వెషన్స్. సో, ఏదో ఒకటి ఇస్తది. కానీ మీరు అనుకున్నది కాదు. దాన్ని ఫర్దర్‌గా మీరు స్కోప్‌ని మళ్ళీ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటది. అలా కాకుండా షో స్టెప్ బై స్టెప్ హౌ టు సాల్వ్ 2x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 15 అన్నప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, సాల్వ్ ఫర్ ఎక్స్ అని అన్నారనుకోండి. చూడండి దాని బౌండరీస్ క్లియర్‌గా ఉన్నాయి. ఇది ఒక వేరియబుల్‌ని, ఒక ఎక్స్‌ప్రెషన్‌లో ఉన్న వేరియబుల్‌ని ఇంకొక ఎక్స్‌ప్రెషన్‌తో ఈక్వేట్ చేసినప్పుడు దాంట్లో నుంచి ఈ వేరియబుల్‌ని ఎలా తీస్తారు? హౌ యూ ఫైండ్ ఔట్? అది చాలా టార్గెటెడ్‌గా ఉంది. హిస్టరీ స్టూడెంట్ ఆస్క్డ్ టెల్ మీ అబౌట్ సంథింగ్ అంటే టెల్ మీ అబౌట్ సంథింగ్ లాగానే ఉంటది. స్పెసిఫిక్‌గా ఇదిగో ఈ ప్రాబ్లమ్ నాకు సాల్వ్ చేసి పెట్టు అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటానికి ఎల్ఎల్ఎం అటెంప్ట్ చేస్తదనమాట. తర్వాత ప్రాక్టీసింగ్ క్లారిటీ, కాంటెక్స్ట్, కన్‌స్ట్రెయింట్స్. ఈ 3 సీస్ కూడా ప్రాంప్టింగ్‌లో ప్రాంప్ట్‌ని మనం మనం డిజైన్ చేసుకోవటంలో, మనం తయారు చేసుకొని పెట్టుకోవటంలో చాలా చాలా అవసరం అనమాట. మనం దేని గురించి అడుగుతున్నాం? క్లారిటీ ఉండాలి. ఏ సందర్భంలో అడుగుతున్నాం? ఆ కాంటెక్స్ట్ ఉండాలి. అలాగే ఏమన్నా లిమిట్స్ ఏమన్నా ఉన్నాయా? మనం ఏమన్నా కన్‌స్ట్రెయింట్స్ పెట్టబోతున్నామా? ఇదిగో ఇన్ని లైన్స్‌లో, ఇన్ని వర్డ్స్‌లో, ఈ టోన్‌లో, ఇలాంటి భాష వాడి నువ్వు నాకు రెస్పాండ్ అవ్వు అంటే అలా రెస్పాండ్ అవుద్దనమాట. స్టార్ట్ విత్ ఎ బేసిక్ క్వెషన్, యాడ్ సమ్ కాంటెక్స్ట్, హూ, వాట్, వై. తర్వాత యాడ్ సమ్ కన్‌స్ట్రెయింట్స్. లెంత్ ఆఫ్ ద రెస్పాన్స్ గానీ, ఫార్మాట్ ఆఫ్ ద రెస్పాన్స్ గానీ, టోన్ ఆఫ్ ద రెస్పాన్స్ గానీ మనం చెప్పొచ్చు. ఉదాహరణకి ప్రాంప్టింగ్ ఈజ్ లైక్ ఆర్డరింగ్ ఫుడ్ ఐటెమ్. ఎలా చేస్తాం మనం? స్టార్ట్ విత్ ఎ డిష్ అండ్ స్టైల్ ఇట్ లైక్ స్పైసీగా ఉండాలా? మైల్డ్‌గా ఉండాలా? దాని సైజ్ ఎంత ఉండాలి? ఇది కదా మనం చెప్తాం. మోర్ డీటెయిల్ ఇస్తే
క్లోజర్ టు వాట్ యూ వాంట్ యుల్ గెట్ ఇట్. లేదు మనం వేగ్‌గా ఏదో ఒకటి ఇవ్వమంటే వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు. ఏదో ఒకటి చేయమంటే ఏదో ఒకటి చేస్తారు. అలా కాకుండా మనం చాలా క్లియర్‌గా అడగాలి. ఒక పర్టిక్యులర్ కాంటెక్స్ట్‌లో అడగాలి. దాని మీద ఏమన్నా మీరు బౌండరీస్ పెట్టదలుచుకుంటే, లిమిట్స్ పెట్టదలుచుకుంటే అది పెట్టాలి. నాకు క్రియేట్ ఎన్ ఎస్సే ఆన్ ఆహ్, ఇండియన్ స్పేస్ మిషన్స్ సూటబుల్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అండర్ 1000 వర్డ్స్ ఇన్ ఎ డౌన్లోడబుల్ వర్డ్ ఫార్మాట్ అన్నారనుకోండి. చక్కగా అలాగే పనికొచ్చేలాగా మీకు తయారు చేసి ఇస్తదనమాట. తర్వాత ఇంకో బిగ్ ఐడియా ఏంటంటే క్లారిటీ ఉంటే కన్‌ఫ్యూజన్ ఉండదు. కాంటెక్స్ట్ ఉంటే మీకు టైలర్డ్ ఆన్సర్స్ వస్తాయి. మీకు సంబంధించిన సబ్జెక్ట్‌లో నుంచి ఆన్సర్స్ వస్తాయి. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన సబ్జెక్ట్‌లో నుంచి, కాంటెక్స్ట్‌లో నుంచి ఆన్సర్స్ వస్తాయి. కన్‌స్ట్రెయింట్స్ ఏమి ఉపయోగపడతాయి? ఆ రెస్పాన్సెస్ ఫోకస్డ్‌గా మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగినట్టుగా ఉంటదనమాట. భాష గాని, లెంత్ గాని, ఫార్మాట్ గాని అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎక్స్‌ప్లెయిన్ వాటర్ సైకిల్ ఇన్ 5 సెంటెన్సెస్ లైక్ ఎ ర్యాప్ అన్నాడు. ర్యాప్ అంటే జనరల్ ఆర్టిస్ట్‌లనమాట. కొద్దిగా అంటారు గదా! మనకి రాక్ అండ్ రోల్ అన్నారు, కంట్రీ అన్నారు. అలాగే మోర్ మోడ్రన్ యంగ్‌స్టర్స్ ఎక్కువగా ర్యాపర్స్‌గా ఉంటారు. ర్యాప్ అనేది కొద్దిగా క్యాజువల్ మ్యూజిక్ స్టైల్. అదొక స్టైల్ అనుకోండి. అలా అడిగితే ఒక రకంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. అలా కాకుండా హ్మ్, ఇంకొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ వాటర్ సైకిల్ ఇన్ 5 సెంటెన్సెస్ లైక్ ఏ ఫిజిక్స్ టీచర్ అన్నారనుకోండి. అలా చేస్తది. లైక్ మై టీచర్, లైక్ వాటెవర్. మీరు అలా చేస్తే ఆ కాంటెక్స్ట్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తదనమాట. తర్వాత హ్మ్, క్లారిటీ, కాంటెక్స్ట్, కన్‌స్ట్రెయింట్స్ అన్నీ కంబైన్డ్‌గా ఉంటే కరెక్ట్‌గా మీకు ఇస్తది. మీకు మీరు ఆహ్, పైన ఎగ్జాంపుల్‌లో వాటర్ సైకిల్ గురించి అడిగారు. 5 సెంటెన్సెస్‌లో అడిగారు. లైక్ ఎ ర్యాప్ అడిగారు. కాబట్టి ఆ ర్యాపర్స్ పాడే స్టైల్‌లో అది అది చేసిస్తది మీకు. దట్స్ వాట్ యూ వాంటెడ్. దట్స్ వాట్ యుల్ గెట్. ఆ కాంటెక్స్ట్‌లో అది కరెక్ట్‌గానే మీకు రెస్పాండ్ అవుద్ది. అది అవునా? కాదా? మీకు అలా కావాలా? ఇంకేదన్నా కావాలా? అనేది ఇట్స్ అప్ టు యూ. ర్యాప్ లాగా కాకపోతే ఇంకో పోయెమ్ లాగా చెప్పమనండి. పోయెమ్ లాగా కాకపోతే ఎస్సే లాగా చెప్పమనండి. ఇట్స్ అప్ టు యూ. ఫైనల్లీ ద బాటమ్ లైన్ ఆఫ్ దిస్ డిస్కషన్ ఈస్ మనం రాసే ప్రాంప్ట్స్ క్లియర్‌గా ఉండాలి. అంటే మన భాషలో క్లారిటీ ఉండాలి. మన ఇంటెంట్‌లో క్లారిటీ ఉండాలి. అప్పుడు ఆ ఆన్సర్ గూడా మోర్ సూటబుల్‌గా మనకి ఆ రెస్పాన్స్ కూడా మోర్ సూటబుల్‌గా వస్తది. తర్వాత మనం ఏదడిగినా ఒక పర్టిక్యులర్ కాంటెక్స్ట్‌లో అడగాల్సిన బాధ్యత మనకుంది. ఆ కాంటెక్స్ట్‌లోని ఏఐ గూడా పనిజేయటానికి అవకాశం ఉంది కాబట్టి, ఈ ఏఐ ఏఐ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఓ అద్ ఆహ్, దా దాని ద్వారా మనకొచ్చే రెస్పాన్స్ గూడా ఆ ఎల్ఎల్ఎం జనరేట్ చేసే రెస్పాన్స్ కూడా మోర్ యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఇక మూడోదొచ్చేసి, ఇదిగో ఇలాంటి లాంగ్వేజ్ వాడు, ఇలాంటి టోన్ వాడు, ఈ లెంగ్త్‌లో రెస్పాన్స్ ఉండేలాగా చూడు, ఇలాంటి ఫార్మాట్‌లో డాక్యుమెంట్ రాయి, ఇలాంటి ఫార్మాట్‌లో లేదా ఇలాంటి ఆహ్, ఇల్లస్ట్రేషను, విజువల్ గూడా జనరేట్ చెయ్యి. మనం ఏదైనా చెప్పొచ్చనమాట. మనం చెప్పిన దాన్ని బట్టి ఇట్ విల్ ట్రై టు సాటిస్ఫై యూ. ఇట్ విల్ ట్రై టు జనరేట్ ఎ రెస్పాన్స్. ఆహ్, ద క్లియరర్ అవర్ క్వెషన్ ఈస్ ద క్లియర్ కాంటెక్స్ట్‌లో మనం అడిగుంటే, ఆ కన్‌స్ట్రెయింట్స్ కూడా రీజనబుల్‌గా వెల్ డిఫైన్డ్ అయితే, ఆన్సర్ కూడా అంత సూటబుల్‌గా మనకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఈజ్ లైక్ ఏ డైరెక్టర్. ప్రాంప్టింగ్ అంటే ఏంటి? మనం ప్రాంప్ట్ చేయటం అంటే ఏంటి? ఒక డైరెక్టరు ఒక యాక్టర్‌ని ఎలా చేయమంటాడో, ఏం చేయమంటాడో ఆ సందర్భాన్ని బట్టి డైరెక్టర్ విల్ విజువలైజ్ బెటర్. అలాగే మనం క్వెషన్ అడిగేటప్పుడు ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ బాధ్యత ఏంటంటే వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అవర్ యాక్టివిటీ టు యాక్ట్ లైక్ ఎ డైరెక్టర్. మనం ప్రాంప్ట్ తయారు చేసి ప్రాంప్ట్‌ని మనం ఎల్ఎల్ఎంకి ఇవ్వబోతున్నాము అనే మొత్తం ఈ యాక్టివిటీని ఆర్ క్రియేటింగ్ ఎ వర్చువల్ డైరెక్టర్. ఇన్ టర్న్ హి ఈస్ గోయింగ్ టు గెట్ ద రెస్పాన్స్ టు అస్ అన్నప్పుడు ఈ ప్రాంప్ట్ ఏమేమి చేయగలగాలన్నమాట? ఒక ఈ ప్రాంప్ట్ ఏమేమి అంతర్లీనంగా మనం మనం బిల్డ్ చేయాలి. ఒక రోల్ ఇవ్వాలి. యూ ఆర్ ఎ ఫిజిక్స్ టీచర్. ఒక రోల్ ఇవ్వాలి. తర్వాత ఒక కాంటెక్స్ట్ ఇవ్వాలి.
ఇదిగో ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ గ్రావిటేషన్ ఆర్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని ఒక కాంటెక్స్ ఇస్తాం మనం. అలాగే వచ్చే రెస్పాన్స్ని గెట్ మీ ఎస్సే ఆర్ గెట్ మీ ద రెస్పాన్స్ ఇన్ 5 bullets ఆర్ ఇన్ 10 bullets మోర్ సూటబుల్ ఫర్ 10th grade స్టూడెంట్స్ అని అన్నాం అనుకోండి, ఆ స్టైల్లో ఇస్తుంది అనమాట. అలాగే మనం సపోజ్ మనం అనుకుంటున్న ఆన్సరు కొద్దిగా ఫిజిక్స్ అంటే ఇబ్బంది పడేవాళ్ళు, లేదంటే ఇది నాకు కష్టంగా ఉంది అనుకునే స్టూడెంట్స్కి మనం చెప్పాలనుకున్నాం అనుకోండి, మేక్ ఇట్ లైటర్, ఈజీ టు అండర్స్టాండ్, యూజ్ సింపుల్ కాన్సెప్ట్స్, గివ్ సింపుల్ డే టు డే ఎగ్జాంపుల్స్. ఇలాంటివన్నీ కూడా మనం ఆ కన్స్ట్రెంట్స్లోకి, ఆ కాంటెక్స్లోకి, ఆ క్లారిటీని తీసుకురావడం కోసం ఉపయోగించుకుంటాం అన్నమాట. హోప్ ఇట్ మేక్స్ సెన్స్. ఈ 3Cలు మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రాంప్ట్స్ క్లియర్గా ఉండాలి, ఒక కాంటెక్స్లో ఉండాలి, మన రెస్పాన్స్ ఏ మేరకు ఉండాలనే దానికి కొన్ని కన్స్ట్రెంట్స్ కూడా మనం ముందుగానే డిసైడ్ చేసి ఎల్ఎల్ఎంకి ఇవ్వడం అనేది అవసరం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫార్. నెక్స్ట్ పార్ట్లో మరిన్ని విషయాలు చూద్దాం. మనం ఏదైతే ఇక్కడ మాట్లాడుకుంటున్నామో, మీరు ChatGPT మీకు అందుబాటులో ఉంటే, జెమినై కానీ ఎనీ ఎల్ఎల్ఎంకి సంబంధించిన ఇంటర్ఫేస్ chatgpt.comలోకి వెళ్ళి సింపుల్గా సైన్ ఇన్ అయ్యి, ఆర్ యాజ్ ఎ గెస్ట్ ఆల్సో యూ కెన్ స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ దిస్, స్టార్ట్ టైపింగ్ సమ్ ప్రాంప్ట్స్. మీరు దాంట్లో ఏదో ఒకటి రాయండి. టెల్ మీ అబౌట్ వెదర్ అనో, లేదంటే టెల్ మీ అబౌట్ వెహికల్స్ అనో, టెల్ మీ అబౌట్ స్కూల్స్ అనో, ఒక జనరిక్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, దెన్ ఇట్ విల్ స్టార్ట్ ప్రాంప్టింగ్ యూ. అప్పుడు మీకు అర్థమవుద్ది, మీ క్వశ్చన్ చాలా బ్రాడ్గా ఉంది, అదంతా క్లియర్గా లేదు, కాంటెక్స్ట్ నిజంగా సెట్ అవ్వట్లేదు, కన్స్టెంట్స్ కూడా నిజంగా సెట్ అవ్వట్లేదు, నేను ఒకటి ఊహించి ఒక 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 క్వశ్చన్కి నేను ఒక సమాధానాన్ని ఊహిస్తూ ఉంటే ఇది ఇంకొక రకంగా ఎందుకు ఇచ్చింది అనే థాట్ ప్రాసెస్ మీలో జనరేట్ అవుతుంది అనమాట. దెన్ యాజ్ వీ గో అలాంగ్ we will understand more and more design aspects of prompts, and we will be able to make prompts in a very very useful reusable template format లో కూడా మనం eventually చేయగలుగుతాం. So hope this makes sense, this is useful so far, and I invite you to watch for upcoming parts also. And as and when the new parts are released, please find time to enjoy them as well. Thank you.